ఎమ్మెల్యే మల్లన్న షెయ్యిపాటిలకు పోతున్నాడట. షెయ్యిపాటిల చేరికగానికి కర్ణాటక చిన్న ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సార్ను కూడా కలిసిండు. ఈడ తెలంగాణలో రేవంత్ అన్న అడ్డం పడుతున్నాడని కర్ణాటక కెంచి నరుకత్తున్నాడు. ఇయాలనో రేపో షెయ్యిపాటి కండువ కప్పుకుంటాడట అని మస్తుగా ముచ్చట్లు వచ్చినాయి గప్పట్ల. అయితే మల్లన్న చేరిక అయ్యేది షెయ్యిపాటిల కాదట, పువ్వు పాటిల్నట. అగ్గో అందుకే మల్కాజ్గిరిలా ఈటల సారే గెలుతాడని అనుకొచ్చిండు నిన్న అని మస్తుగా ముచ్చట్లు నడుతున్నాయి నిన్నటికెంచి. అయితే ఇప్పుడు మళ్ళీ ముచ్చట చెప్పిండు మల్లారెడ్డి సారు. తెలిసి అంటాడో తెలియకంటాడో, ఉట్టిగానే అలవాట్లు అంటాడో, పొరపాటుగా అంటాడో, లేకపోతే కావాలనే అంటాడో, కాంట్రవర్సీ కోసం అంటాడో గాని మాజీ మంత్రి మల్లన్న అయితే ఎప్పటికీ ఏదోటి అనుకుంటా వార్తలు ఉంటాడు. నిన్న ఓ పెళ్లి కార్యానికి పోయిన కాడ ఈటల సారు గానచ్చుడుతోటే కావలిచ్చుకొని పాయిరంతోటి ఫోటో కూడా దిగిండు. ఇక దోస్తులాయే గాయంతుండదా అనుకుంటే మల్కాజ్గిరిలో ఎంపీగా నువ్వే గెలుస్తావే అన్నా అని ఈటల సార్ను షెట్టెక్కిచ్చిండు. కారు పాటోళ్లను పరేషాన్ చేసిండు. ఏందే మల్లన్న సంగతి, షెయ్యిపాటిల పని కాలేదని పువ్వు పాటిలకు పోదామనుకుంటున్నావా? ఏంది కథ? కేసీఆర్ సారు దేవుడంటివి, అదంటివి, ఇదంటివి, కొసకు కారు పార్టీ ఇడిచే ఆలోచనలు చేస్తున్నావా అని మస్తుగా మాటలన్నారు అందరూ. పువ్వు పార్టీల షేరిగానికి ముహూర్తం కూడా చూసుకున్నాడు మల్లన్న అని ఎవలకు దోషినట్టాలు కథలు కూడా కట్టిర్రు. అయితే గదంతా ఉత్తముచ్చట్నే అని క్లారిటీ ఇచ్చిండు మల్లారెడ్డి సారు. ఈటల రాజేందర్ గారిని కలిసిన పాత ఫ్రెండ్, నాతోటి సాటి మంత్రి ఉండే, ఏదో పెళ్లిలో కాగలించుకున్నా. నాకు ఎవరైనా ఫ్రెండే కదా, ఎవరైనా ఫ్రెండే కదా. మనం స్పోర్టిగా పోతాం ఎవరైనా కానీ. నువ్వు రాజకీయంలో వేరే పార్టీలు ఉన్నా స్పోర్టిగా ఉంటా. నేను ఆల్ ద బెస్ట్ చెప్పిన, గాడ్ బ్లెస్ చెప్పినాం తప్ప. అది నేను జంగ యాదవ్, వదిలేష్ యాదవ్ కూడా నా ఎలక్షన్ల నాడు క్యాన్వాసింగ్లో కలిసిన ఎలక్షన్ల నాడే కలిసి ఆయనకు కూడా చెప్పిన, అన్న ఆల్ ద బెస్ట్ అన్న, నువ్వే గెలుస్తున్నావు అన్న అని చెప్పిన తప్ప. గెలిచిందా? ఇప్పుడు ఆయన గెలిచి నేనే గెలుస్తాడా చెప్పు? దాన్ని స్టేటస్లో పెట్టుకుంటురా. మళ్ళీ ఈటెల రాజేందర్ ఏం చేసిండు ఈడ తెలంగాణకు? మన మల్కాజ్గిరికి ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎవ్వరు ఏం చేయలే. గెలిచేది టీఆర్ఎస్ పార్టీ, గెలిచేది రాగిడి లక్ష్మారెడ్డి గారు భారీ మెజార్టీతో. అదన్నట్టు సంగతి. ఏదో గప్పట్ల ఇద్దరం ఒకటే పార్టీలో పనిచేసిన వాళ్ళం కాబట్టి, మంచి దోస్తు కాబట్టి గట్ల కావిలిచ్చుకొని కంగ్రాట్స్ ఆల్ ద బెస్ట్ చెప్పినా గాని ఆయన ఎందుకు గెలుస్తాడు? మల్కాజ్గిరిలో కారు పార్టీ గెలుస్తుంది, రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీ అవుతాడు అని అనుకొచ్చిండు మల్లారెడ్డి సారు. ఈటెల రాజేందర్ ఏం చేసిండు ఈడ తెలంగాణకు? మన మల్కాజ్గిరికి ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎవ్వరు ఏం చేయలే. గెలిచేది టీఆర్ఎస్ పార్టీ, గెలిచేది రాగిడి లక్ష్మారెడ్డి గారు. పాపం ఈటల సార్ను మున్గషెట్టెక్కిత్తివి కదనే మల్లన్న. కారు పార్టీ లీడర్ అయ్యి ఉండి మల్కాజ్గిరిలో గంతగానం పరపతుండి కూడా గెలుపు నాదే అన్నాడు మల్లన్న అని ఎంత సంబురపడ్డాడో ఈటల సారు. గా సంబురాన్ని సంతోషాన్ని ఒక్క రోజుల్నే ఒక్క మాటతోటి మొత్తం పోగొట్టినవు కదనే మల్లన్న. గీ ముచ్చటెరకై ఈటల సారు ఎంత బాధపడుతున్నాడో ఏందో. గప్పట్ల కేసీఆర్ సార్ తోటి పంచాదులై కారు దిగిపోయినప్పుడన్నా గింత బాధపడ్డడో లేదో గాని ఇప్పుడైతే నువ్వన్న మాటలతోటి మస్తుగా బాధపడతాడు కావచ్చు. ఎన్నో మోసాలను చూసినా గాని గింత పెద్ద మోసం ఏడ చూడలే మల్లన్న అని లోపట మస్తు మనాది పెట్టుకుంటాడు కావచ్చు ఈటల సారు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్. గుండె లబ్డబ్ అని కొట్టుకునుడు మానేసి జగనన్న అని కొట్టుకుంటది. ఈ ఒక్క మాట వినబడితే చాలు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి సీదేవక్క యాదికత్తది అందరికి. అయితే ఇప్పుడు బాబు సారు ఓ గుడ్ న్యూస్ చెప్పిండు సీదేవక్కకు. మరి గా గుడ్ న్యూస్ ఏందో గా ముచ్చతేందో పురాగరుచుకొని రాపోన్రి. గప్పట్ల ఎమ్మెల్సీ ఎలక్షన్ల పంక పార్టీలనే ఉండి పంక పార్టీకి కాకుండా సైకిల్ పార్టీకి ఓటేసినందుకు పార్టీకెంచి సస్పెండ్ చేసిండ్రు. గుండెకాయ అని గుండెల గుణపం గుచ్చినావు కదా అని మస్తుగా ఫీల్ అయ్యారు పంక పార్టోళ్ళు. ఇక అటెన్కాల సైకిల్ పార్టీల షేరిక అయినా గానీ అక్క అనుకున్న జాగలకెంచే కాదు, అసలు ఏడికెంచి కూడా టికెట్ ఇయ్యలే బాబు సారు. గుండెకాయ అని పొగిడిన మనిషినే గుణపంతో ఎన్నుపోటు ఒడిసింది కదా అని గిట్లా అనుకొని టికెట్ ఇయ్యలేదు కావచ్చు అని చాలా మంది మాట్లాడుకున్నారు. ఇక సీదేవక్క కూడా అలిగి హట్టై ఓ పోస్ట్ కూడా పెట్టింది సోషల్ మీడియాలో. రాజకీయాలు ఎట్లుంటాయో ఎవరు ఎసుంటోళ్ళో ఇయ్యాలనే ఎరకైంది అని అనుకుంటా ఓ కత్తి గుర్తు కూడా పెట్టింది పక్కకు.
అంటే టికెట్ ఇత్తా అని చెప్పి పార్టీలకు పిలిచి కొసకు మాట తప్పి ఎన్నుపోటు పొడిచిండు బాబు సారు అని అర్థం వచ్చేటట్టు గా పోస్టు పెట్టింది అన్నట్టు అని బగ్గనే హల్చలైంది గప్పట్ల. నమ్ముకోనత్తే నిండా ముంచినవు కదా అని ఎంత బాధపడ్డదో గాని ఇప్పటికైతే బాబు సార్ను బయట ఏడ ఓ మాట అనలే. అట్లనే ఎలక్షన్ ప్రచారం అవుతున్నా కూడా ఏ రోజు వచ్చి సైకిల్ పార్టీ తరపున ప్రచారం చెయ్యలే. ఇప్పటికైతే జరంత మంచిగానే ఉన్నది కానీ రేపట్ల ఏమవుతుందో తెలియదు. ఆయనతో రివర్స్ అయ్యి లేనిపోని పంచాదులు పెడితే ఎట్లా అని అనుకున్నారో, లేకపోతే మాటిచ్చి పార్టీలకు తీసుకున్నాం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇయ్యలే అని అనుకున్నారో ఏందో కానీ సీదేవక్క అలిగిందని అర్థం చేసుకొని ఓ పదవైతే ఇచ్చిండు బాబు సారు. ఉండవల్లి సీదేవక్కను సైకిల్ పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టిండు బాబు సారు. అయితే సరేతి ఇప్పటికన్నా నా ఇలువ అర్థమైంది, నన్ను గుర్తించి ఓ పదవాన్ని ఇచ్చిర్రు అని సంబురబడి అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకుంటుందో, లేకపోతే పండుకాయ కోసం చూస్తే పసరకాయ ఇచ్చి పండగ చేసుకో అన్నట్టు ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇయ్యకుండా ఇప్పుడు అధికార ప్రతినిధి అని గీ పోస్ట్ ఇస్తే ఏమవుతుంది, గీ పోస్ట్ తోటి ఏం చేసుకోవాలి అని దేనికి వనికిరాని 6 ఏళ్ళ లెక్కనే చూస్తుందో సీదేవక్క అని అనుకుంటున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచినాయి. బస్సు యాత్రలు, సిద్ధం యాత్రలు, వారాహి యాత్రలు, రోడ్డు షోలు అని ఇట్లా ఏది పడితే అది ఇడిచిపెట్టకుండా ప్రచారంలో మాటల తూటాలతోటి పక్క పార్టీల మీద ఫైర్ అవుతున్నారు. ఇక ప్రచారంతోటే కాదు, మేనిఫెస్టో తోటి కూడా అందరు మాట్లాడుకునేటట్టు చేసిండు జగనన్న. ఇవాళ ఇడిచిన పంకపాటి మేనిఫెస్టో ఎట్లున్నదో ఎవలేమనుకుంటున్నారో పురాగా తెలుసుకొని రాపోన్రి. 2019లో ఇడిచిన మేనిఫెస్టో కంటే అంతకు మించి అన్నట్టు ఇడిచిండు జగనన్నకి ఇప్పుడు పంకపార్టీ మేనిఫెస్టోను. సాధ్యం కాని హామీలిచ్చుడు కాదు, ఇచ్చిన హామీలను ఎట్లా అమలు చేయాలనే ఆలోచన చెయ్యాలి అని అనుకున్నట్టున్నాడు జగనన్న. ఇక ఆ మేనిఫెస్టోలనైతే ఇప్పుడు ఇస్తున్న పింఛన్ను 3000 రూపాయలకెంచి 3500 దాకా పెంచుకుంటా పోతామని చెప్పుకొచ్చిండ్రు. ఈ ఎలక్షన్ల అధికారంలోకి వస్తే మళ్ళా 2029లో వచ్చే ఎలక్షన్లకు ఒక్కేడు ముంగట 250 పెంచి పురాగా 3500 చేస్తారట. ఇక అమ్మ ఒడిని 15,000కెంచి 17,000కు పెంచిండు. వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం గిట్లా కొనసాగిస్తామని చెప్పుకొచ్చిండు జగనన్న. ఉచిత పంటల బీమా కూడా అట్లనే ఉంటదట. వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం, మళ్ళీ ఈ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలలో 4 దఫాల్లో ఏదైతే మాట చెప్పామో ఈ 4 దఫాల్లో ఇచ్చే ఈ 25,571 కోట్ల రూపాయలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన పరిస్థితుల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మరింత ప్రోత్సాహం ఇస్తూ 3 లక్షల దాకా రుణాల మీద సున్నా వడ్డీ ఇచ్చే కార్యక్రమం మరో 5 సంవత్సరాలు కూడా కొనసాగుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. చదువులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. పేదలందరికీ ఇళ్ల పట్టాలు. జగన్కు మనసు ఉంది, జగన్కు మానవత్వం ఉంది. అవ్వా తాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు, చూపించబోడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500కు పెంచుతాం. 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు. ఈసారి ఈ 13,500ను 16,000 రూపాయలకు పెంచి ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు మరో 80,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా. ఇక పంకపాటి మేనిఫెస్టోలో పెట్టిన పథకాల గురించే కాదు, అసలు మేనిఫెస్టో అంటే ఏంది అని మేనిఫెస్టో గురించి ఓ మంచి మాట కూడా చెప్పిండు జగనన్న.
మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. అగ్గో గట్ల మేనిఫెస్టో ఇల్వను జగనన్న వచ్చినాక మస్తుగా పెంచిండాట. ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. ఈసారి కూడా మన మేనిఫెస్టో ఎప్పటిలాగానే కేవలం 2 పేజీల మేనిఫెస్టో. ఇంతకుముందు ఇది మన మేనిఫెస్టో, ఇప్పుడు ఇది మన మేనిఫెస్టో. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో. ఇక మరి మేనిఫెస్టో ఎలక్షన్లకు ఎంత ఫాయిదా అవుతుందో ముంగట ఎరకైతుంది. మేనిఫెస్టో చూసి ఓట్లెత్తారో లేకపోతే ఏమంటారో మరి. పువ్వు పార్టీకెంచి వరంగల్ ఎంపీ టికెట్ వస్తుందని ఆశపడ్డాడు. రాకపోయే వరకు హట్ అయ్యి అలిగి పువ్వు పార్టీకి రాజీనామా చేసిండు. పాలసారు పార్టీలో షేరికైండు. ఇక అటెన్కల అంత మంచిగానే ఉన్నదని అనుకునే లోపట్నే పాలు పార్టీనా గన్లకెంచి ఎన్నడో బయటకు వచ్చినా అని పాలు సారుకు పెద్ద షాకే ఇచ్చిండు బాబు మోహన్ సారు. అయితే ఇప్పుడు బాబు మోహన్ సార్కే పెద్ద షాక్ తాకింది. గిదేందయ్యో గిది అని తలకాయ పట్టుకొని ఆగమైతున్నాడు పాపం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ గియాల్టీ తోటి నామినేషన్ లేచుడు, వాటిని పరిశీలించే కార్యం కూడా ఒడిచిందుల్లా. ఇప్పటికైతే తెలంగాణలో 17 ఎంపీ జాగలకు 893 నామినేషన్లు వచ్చినాయట. దాంట్లో 271 మంది నామినేషన్లు పనికి రాకుండా అయినాయి. తతిమా 662 మంది నామినేషన్లు ఓకే అయినాయి. ఇక పోటీకెంచి తప్పుకుందాం అనుకున్నోళ్ళు 29వ తారీఖు లోపట నామినేషన్లను వెనుకకు తీసుకోవచ్చు. గా ముచ్చట గట్లుంటే బాబు మోహన్ సార్కైతే పెద్ద షాకే ఇచ్చిర్రు ఎలక్షన్ ఆఫీసర్లు. ప్రజాశాంతి పార్టీల షేరికై తెలంగాణ ప్రజాశాంతి పార్టీ పెబ్బే అయ్యి వరంగల్ ఎంపీ టికెట్ తీసుకొని 2 వద్దులు కాకమునిపే పార్టీకెంచి బయటికి వచ్చి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిండు బాబు మోహన్ సారు. కాఫీకి పిలిచి కండు వేసి టికెట్ ఇచ్చిండు పాలు అని పెరుగుల తోడేసినట్టు ఏదో ముచ్చట చెప్పిండు. కానీ గిట్ల రివర్స్ కథ అవుతుంది అని అనుకోనట్టున్నాడు బాబు మోహన్ సారు. పార్టీ టికెట్ నాకెందుకు అనుకున్నాడో, లేకపోతే నా రేంజ్ ఏంది, ప్రజాశాంతి పార్టీ తరపున నేను పోటీ చేసుడేంది అని అనుకున్నాడో గాని ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిండు. కానీ దాంట్లో 10 మంది నియోజకవర్గ ఓటర్ల పేర్లు రాసిండు. కానీ వాళ్ళైతే సంతకాలు పెట్టలేదట. గట్ల బాబు మోహన్ సారు నామినేషన్ పనికి రాకుండా పోయింది. 10 మంది నియోజకవర్గ ఓటర్ల పేర్లు రాసి వాళ్ళు సంతకాలు పెడితేనే నామినేషన్ చెల్లుతుంది. గదే బాబు మోహన్ సారు కొంప ముంచింది. ఏదో అనుకుంటే కొసకు ఏదో అయ్యే. పాల్సారు పార్టీలనే ఉంటే ఆయన బీఫామ్ ఇచ్చేటోడు, చక్కగా పోయి నామినేషన్ వేసేటోన్వి. ఎందుకు వచ్చిన కంపగిది? ఇండిపెండెంట్గా వేసి ఇరగదీసింది ఏంది ఇప్పుడు? ఉత్తగా పోటీలో నిలబడే ఛాన్స్ కూడా మిస్ చేసుకుంటివి. వరంగల్ పబ్లిక్కే నన్ను కోరుకుంటున్నారు అని మస్తు మలకలు చెప్పుకుంటివి. కొసకు దాంట్లో 10 మంది కూడా సంతకాలు పెట్టకపాయే అని మస్తుగా కారెడ్డాలాడుతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్. అమ్మయ్య పబ్లిక్, ఇక ఇవి తెచ్చిన కాడికి వార్తలన్నీ నడిచినాయి. ఇవుల్లా ఈ అల్టీశ్వరప్ప హోమియోక్ లింక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.